హై వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 5 ఫిబ్రవరి శుక్రవారం. సో ఈరోజు మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది అండ్ దీని అమెరికన్ మార్కెట్స్ ఎలా ముగిశాయి, ప్రధానంగా హెడ్లైన్స్ ఏమేమి ఉన్నాయి అటు వెబ్సైట్స్లో ఇటు ప్రధాన దినపత్రికల అంశాలు మనం చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న మళ్ళీ బయింగ్ యాక్టివిటీ కనిపించింది. నాస్డాక్ 1.23%, అలాగే ఎస్ఎన్పి 500 1.09%, అలాగే డౌ జోన్స్ 1.08% మేర లాభపడ్డాయి. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ మళ్ళీ మనకి మార్కెట్స్లో కనిపించింది. అండ్ గేమ్ స్టాప్ స్టాక్ 42% మేర మళ్ళీ క్షీణించింది. ఓవరాల్గా 1 వీక్లోనే దాదాపు 80% మేర గేమ్ స్టాక్లో వీక్నెస్ మనం చూస్తున్నాం. సో ఎందుకంటే ఆ ఫ్రెంజీనెస్ అనేది మళ్ళీ మెల్లగా తగ్గిపోతుంది. సో మళ్ళీ మార్కెట్స్లో ఒక క్లారిటీ వస్తుంది. ఇంతకాలం కొద్దిగా భయపడ్డారు, ఎందుకంటే ఈ గేమ్ స్టాప్స్, ఈ వాల్ స్ట్రీట్ బెట్స్ అనేది ఏ స్థాయిలో మార్కెట్స్ని కుదిపేస్తుందో అని చెప్పి. బట్ పెద్ద చేపలు ఎప్పటికైనా పెద్ద చేపలే కాబట్టి సో ఎట్లా ఒక ఏదో విధంగా మళ్ళీ వాళ్ళు బయటపడి చిన్న ఇన్వెస్టర్స్ని మళ్ళీ ఇబ్బంది పెట్టే పరిస్థితి నెలకొని ఉంది. సో ఇంకా ఆ విషయం పక్కన పెట్టినట్టయితే అండ్ మన మార్కెట్స్లో ఎస్పెషల్లీ మన మార్కెట్స్లో చూస్తే మోస్ట్లీ కోవిడ్ టు గ్రోత్ స్టార్స్ ఆఫ్ ది బిజినెస్ గివ్ దేర్ టేక్. సో ఈటీ అవార్డ్స్కి సంబంధించి వాళ్ళు ఫస్ట్ పేజ్లో మెయిన్గా క్యారీ చేశారు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్, ఎస్బీఐ Q3 రిజల్ట్స్ 7% దాకా నికర నష్టాన్ని 7% తమ లాభాల్లో క్షీణత కనిపించింది. నికర లాభంలో బ్యాంక్స్ ఈజ్ డబుల్ డిజిట్ క్రెడిట్ గ్రోత్ ఇన్ FY22. సో 22లో రెండంకెల క్రెడిట్ గ్రోత్ ఉంటుందని చెప్పి ఎస్బీఐ భావిస్తుంది. ఇప్పటివరకు క్లియరింగ్ అప్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ యాక్ట్ అంటాం. అంటే బ్యాలెన్స్ షీట్ని సరిదిద్దుకునే ప్రయత్నాల్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెరుగైన పనితీరును కనబరుస్తూ వస్తుంది. అక్టోబర్ డిసెంబర్ అంటే ఈ డిసెంబర్ క్వార్టర్లో దాదాపు 5,196 కోట్ల రూపాయల నికర లాభాన్ని బ్యాంక్ ప్రకటించింది. అండ్ ప్రొవిజన్స్ కూడా కొద్దిగా పెరిగాయి. అండ్ మొండి బకాయిలకు సంబంధించిన భారం కూడా కొద్దిగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్స్ అన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సో సాధ్యమైనంత వరకు ఎస్బీఐ మళ్ళీ స్థిరంగా పూర్వ వైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రయత్నాలు చేస్తుందని చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందుకే అనలిస్టులందరినీ కూడా ఈ ఎస్బీఐ రిజల్ట్స్ అనేది చాలా ఆశ్చర్యంలో ముంచెత్తాయి, సంతోషంలో కూడా ముంచెత్తాయి. ఇక మెయిన్ ఫస్ట్ పేజ్ చూస్తే సెంటర్ సెబిఐ రూల్ ట్వీక్స్ టు రెడీ బడ్జెట్ గిఫ్ట్ ఫర్ ఎఫ్పిఐస్. సో ఎఫ్పిఐస్ కోసం ఏదైతే బడ్జెట్లో ప్రకటన చేశారో వాటికి సంబంధించి ప్రయత్నాలు చేస్తుంది సెంటర్ అండ్ సెబీ కలిపి. అండ్ యూనిలివర్ టు స్టెప్ అప్ ఇండియా ప్లేస్ ఈజ్ గ్లోబల్ CEO. సో ఇండియాలో మరింతగా వేగం పెంచడానికి, మరింతగా విస్తరించి ఇండియన్ మార్కెట్ని కైవసం చేసుకోవడానికి యూనిలివర్ కూడా ప్రయత్నాలు చేస్తుందన్న ఒక వార్త. అలాగే పిఎఫ్ ట్యాక్స్ ప్రాంప్టెడ్ బై HNIs అవైలింగ్ వేవర్. సో పిఎఫ్ మీద ట్యాక్స్ విధించడాన్ని ప్రభుత్వం సమర్థించుకుంటుంది. సో ఇదొక అంశం. అండ్ నార్దర్న్ ఆయిల్ బైస్ రిలయన్స్ షేల్ గ్యాస్ అసెట్స్. సో వాళ్ళకి అక్కడ ఉన్న షేల్ గ్యాస్ని, నార్థన్ ఆయిల్లో ఉన్న షేల్ గ్యాస్ని వాళ్ళు అమ్ముకున్నారు. రిలయన్స్ మార్సిలియస్ హ్యాస్ ఇంక్డ్ ప్యాక్ట్ విత్ డెలావర్ బేస్డ్ నార్థన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫర్ సేల్ ఆఫ్ దర్ షేల్ గ్యాస్ అసెట్స్ ఇన్ పెన్సిల్వేనియా USA ఉన్న అసెట్స్ని ఈ సంస్థ అమ్ముకుంది. అదొక అంశం. ఇక స్టాక్ స్పెసిఫిక్గా మనం చూద్దాం. సో జూబిలెంట్ ఫుడ్స్ మీద చాలా స్ట్రాంగ్గా అనలిస్టులు అందరూ కమ్యూనిటీ ఉంది. ఎందుకంటే తమ టార్గెట్ ప్రైస్ని దాదాపు 8-30% మేర పెంచారు. కంట్రోల్ చేసుకున్నారు, కాస్ట్లన్నీ నియంత్రణ పెట్టుకున్నారు ఖర్చుల విషయంలో. అలాగే డిజిటల్ పుష్ ఒకటి అండ్ టేక్ అవే స్టోర్స్కి ఎక్కువగా ఫోకస్ ఇవ్వడం, ఎందుకంటే దానివల్ల ఖర్చులు బాగా తక్కువ అవుతాయి కాబట్టి. సో వాటి మీద ఎక్కువ ఈ సంస్థ ఫోకస్ చేయడం అనేది. బట్ చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 30% మేర ఉండొచ్చు అని చెప్పి అనలిస్టులు అంచనా కడుతున్నారు. సో యాక్సిస్ క్యాపిటల్ గతంలో ఈ రిజల్ట్స్ తర్వాత 3,000 రూపాయల టార్గెట్ ప్రైజ్ ఇచ్చింది. బిఎన్పి పరివాస్ 3,100, క్రెడిట్ సుయిస్ 2,300 నుంచి 2,450కి తన టార్గెట్ ప్రైస్ పెంచింది. ఎంకే కూడా 2,500 నుంచి 2,750కి తన టార్గెట్ ప్రైస్ పెంచింది. సో మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ అంతా కూడా 2,900 నుంచి 3,000 మధ్య మనకి జూబిలెంట్ ఫుడ్ వర్క్స్కి టార్గెట్స్ని ఇచ్చింది.
సో చాలా స్ట్రాంగ్. ఇక్కడి నుంచి కూడా ఇండియన్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ అనేది, ఈ మోడల్ అనేది మరింతగా పెరిగే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రీ కోవిడ్ మోడల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే వాల్యుయేషన్స్ చాలా ఎక్కువ పీక్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. దాదాపు 72 పీతో స్టాక్ కోట్ అవుతున్నప్పటికీ, చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్ కోట్ అవుతున్నప్పటికీ కూడా వేరే మనకి ఆప్షన్స్ లేవు. అంటే లిస్టెడ్ స్పేస్లో ఉన్నప్పటికీ, లిస్టెడ్ స్పేస్లో మనకి నేరుగా పిజ్జాతో పోటీ పడుతున్న కంపెనీస్ లేవు కాబట్టి, సో ఇది మేజర్గా ఈ కంపెనీకి బూస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ కన్జ్యూమర్ స్పెండింగ్ ఎప్పుడైతే మరింతగా విస్తరిస్తుందో, జనాలు మళ్ళీ ఫుల్ లెంత్గా బయటకు వచ్చి తిండి మీద ఎక్కువ ఖర్చు పెడతారో, అటువంటప్పుడు జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ లాంటిది కన్జంప్షన్ థీమ్లో భాగంగా మరింతగా పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డిప్స్లో దీన్ని ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయొచ్చు, మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. కాకపోతే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా కొనకపోయినా ఏదన్నా కట్స్ వచ్చినప్పుడు, డీప్ ఫాల్ ఏదైనా వచ్చినప్పుడు మాత్రం మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిన స్టాక్. ఆయిల్ లైట్స్ హైయెస్ట్ లెవెల్ సిన్స్ ఫిబ్రవరి 2020. సో చాలా స్ట్రాంగ్గా ఆయిల్ కూడా పెరుగుతుంది. బ్రెంట్ ఫ్యూచర్స్ దాదాపు $59 స్థాయికి చేరుకుంది. అండ్ ఫిబ్రవరి 2020 తర్వాత మళ్ళీ ఈ స్థాయిలో బ్రెంట్ క్రూడ్ పెరగడం అనేది ఇప్పుడే మనం చూస్తున్నాం. సౌదీ ఏం చేస్తుందంటే 1 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అక్కడ కోత విధించింది ప్రొడక్షన్లో. సో దానివల్ల డిమాండ్ అండ్ సప్లైలో భాగంగా మనకి ఆయిల్ ఇది పెరుగుతుంది. మన ఇండియాలో కూడా ఆయిల్ ప్రైజెస్, అంటే పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. హై అండ్ హయ్యర్ మార్కెట్ క్యాప్ ఆఫ్ బిఎస్సి కంపెనీ స్టాప్స్ 200 lakh crores. సో బిఎస్సి కంపెనీల మార్కెట్ క్యాప్ 200 లక్షల కోట్లు క్రాస్ చేసింది. సో ఫస్ట్ టైం, ఎందుకంటే మార్కెట్స్ చాలా పీక్లో ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మార్కెట్ క్యాప్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్న నేపథ్యంలో దీని ఇంపాక్ట్ చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా మార్కెట్స్ ఎప్పటికప్పుడు బడ్జెట్ తర్వాత వరుసగా 4వ రోజు కూడా రికార్డ్ రన్ కొనసాగిస్తున్నాయి. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ కూడా ఉన్న నేపథ్యంలో మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతావో చూడాలి. బట్ ఏదున్నా కూడా నీజర్కి రియాక్షన్ ఉంది. మార్కెట్స్ మరింతగా పైకి వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్న తరుణంలో మేబీ మరింత బూస్టింగ్ ఉండొచ్చు, మరింతగా మార్కెట్ క్యాప్ విస్తరణ కూడా కొనసాగవచ్చు. నిన్న ఐటీసీ చాలా స్ట్రాంగ్గా పెరిగింది. దాదాపు ఐటీసీ 6% మేర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6%, ఇది కూడా బజాజ్ ఫినాన్స్ 5%, ఓఎన్జీసీ 5% అండ్ మహీంద్రా కూడా 4% మేర లాభపడితే, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ చాలా అహెడ్ ఆఫ్ దర్ వాల్యుయేషన్స్ చాలా పీక్గా పెరుగున్నాయి కాబట్టి వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. భారతీ ఎయిర్టెల్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసినప్పటికీ కూడా కింద ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది కాబట్టి లోయర్ లెవెల్స్ నుంచి వీటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది. స్మార్ట్ మనీ బడ్జెట్స్ ఫర్ బిగ్ బిజినెస్ ప్లేయింగ్ క్యాచప్. సో కొన్ని స్టాక్స్లో, అంటే మార్కెట్స్ బాగా పెరుగుతున్న తరుణంలో స్మార్ట్ మనీ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ని బాగా చేజ్ చేస్తుంది. అందులో భాగంగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఓపెన్ ఇంట్రెస్ట్ 50% పెరిగింది. షేర్ ప్రైస్ ఈ మధ్యకాలంలో 30% దాకా పెరిగింది. అశోక్ లేలాండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ దాదాపు 7.6% మేర పెరిగితే షేర్ ప్రైస్ 21% దాకా పెరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ ఇంట్రెస్ట్ 28% దాకా పెరిగితే షేర్ ప్రైస్ దాదాపు 25% దాకా పెరిగింది. ఐటీసీ ఆల్మోస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 8% దాకా పెరిగితే షేర్ ప్రైస్ 11.3% దాకా పెరిగింది. సో ఐటీసీ లాంటి స్టాక్ని లాగడం అనేది అంత మామూలు విషయం కాదు, ఎందుకంటే చాలా పెద్ద ఈక్విటీ ఉన్న ఇది. ఇందులో అట్లీస్ట్ ₹4-5 జంప్ రావాలన్నా కూడా ఐటీసీలో సో చాలా పెద్ద వ్యవహారం అది. బట్ స్టిల్ అలాంటి స్టాక్ కూడా ఈ మధ్య విపరీతంగా లాగుతున్నారంటే సో మార్కెట్స్లో ఏ స్థాయిలో లిక్విడిటీ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దాల్మియా భారత్ తన లాభంలో 603% జంప్ని వచ్చినట్టు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ 183 కోట్ల రూపాయల మేర వచ్చింది. గతంలో ఇదే సంవత్సరంలో 26 కోట్ల రూపాయలు, గత ఏడాది ఇదే త్రైమాసికంలో 26 కోట్ల నికర లాభం మాత్రమే ఉండేది. సో చాలా స్ట్రాంగ్గా ఇది స్టాక్ మన పర్ఫార్మెన్స్ చేస్తుంది. గతంలో కూడా దీపావళి టైంలో దాల్మియా భారత్ స్టాక్ని ఆర్పి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు రికమెండ్ చేశారు. అక్కడి నుంచి కూడా చాలా స్ట్రాంగ్ జంప్ మనం చూసాం. సో ఒక క్లియర్ విజన్ ఉన్న అనలిస్ట్స్ రికమెండ్ చేస్తే ఎలా ఉంటుందో, సో దీపావళి స్టాక్స్ని బట్టి చూస్తే, అంటే దీపావళి కార్నివాల్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ విషయం అర్థమై ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్, ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది స్టాక్స్ చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసాయి. 1 or 2 స్టాక్స్ పడిపోలేదు, బట్ అక్కడక్కడే కన్సల్టేషన్ స్టేజ్లో ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్ని కూడా చాలా 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 బ్యూటిఫుల్ రిటర్న్స్ ఇచ్చాయి. అందుకే కొంతమంది అనలిస్టులను మీరు ఫోకస్ చేసుకుని వాళ్ళు చెప్పిన మాటలను ఫాలో అవుతూ ఉంటే మీరు మంచి రిటర్న్స్ అందుకునే అవకాశం ఉంటుంది. హెచ్పిసిఎల్ Q3 ప్రాఫిట్ 2,355 కోట్లకు చేరుకుందని చెప్పి కంపెనీ వెల్లడించింది. రెవెన్యూ 4% మేర జంప్ మనం చూసాం.
అండ్ హీరో మోటోకార్ప్ నికర లాభం 23% దాకా పెరిగింది. మన మార్కెట్ అంచనాల కంటే మెరుగైన ఫలితాలను హీరో మోటోకార్ప్ వెల్లడించింది. వాల్యూమ్ గ్రోత్లో కానీ కొద్దిగా పెరిగిన ప్రైజెస్ కానీ ఇందుకు దోహదపడ్డాయని చెప్పి సూచిస్తున్నారు. సో మొత్తానికి హీరో మోటోకార్ప్ కూడా మంచి ఫలితాలను అనౌన్స్ చేసింది. అండ్ ఆర్బీఐ పాలసీ ఇవాళ ఉంది. వడ్డీ రేట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి మార్పులు చేసే అవకాశం యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు. కాకపోతే ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది కాబట్టి అందుకు తగ్గట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిక్విడిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అన్నది చూడాలి. సో ఆర్బీఐ మాటలు అంటే వడ్డీ రేట్ల మీద ఎలాంటి ఇది తీసుకోకపోయినప్పటికీ కూడా ఆర్బీఐ చేసే వ్యాఖ్యలు ఎలా ఉండబోతున్నాయి దాన్ని మార్కెట్స్ అండ్ ఎస్పెషలీ ఇంట్రెస్ట్ సెన్సిటివ్ సెక్టార్స్ అంటాం, లైక్ రియల్ ఎస్టేట్ ఒకటి, బ్యాంక్స్ ఒకటి, ఎన్బిఎఫ్సిస్ ఒకటి, పిఎస్యు బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్, ఈ ఇంట్రెస్ట్ సెన్సిటివ్ సెక్టార్స్ ఎక్కువగా అటు ఇటు కదలాడే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఫస్ట్ పేజ్లో రెడ్ హాట్ ర్యాలీ, బిఎస్ఈ ఫర్మ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఫోన్పేకి సంబంధించి ఒకటి, అండ్ బడ్జెట్ మేడ్ డైరెక్షనల్ చేంజ్ అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ టేక్ ఇన్ బ్యాంక్రప్ట్ ఎంటిటీస్ నియర్ 1000 crore మార్క్. సో ఇదే ఆశ్చర్యకరంగా ఉంది. సో కొంతమంది 7,500 మంది ఇండివిజువల్ షేర్ హోల్డర్స్ చిన్న చిన్న కంపెనీస్లో, అంటే ఇంకా దాదాపు బ్యాంక్రప్సీ అయిపోయి ఇక కంపెనీలు అయిపోతాయి అనుకున్న వాటిల్లో కూడా మన వాళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ స్టేక్ 17%, 18% దాకా ఉంది. అంటే సో ఇదొక గ్రీడీనెస్ని సూచిస్తుంది. అదర్ దాన్ దట్ ఇంకేం లేదు. ఎందుకంటే కంపెనీ రివైవ్ అవుతుందేమో, పెరుగుతుందేమో అని చెప్పి చిన్న చిన్న పెన్నీ స్టాక్స్ కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. సో 10 కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలో 17% దాకా రిటైల్ ఇన్వెస్టర్స్ పోర్షన్ ఉంది. అలాగే 10 నుంచి 50 కోట్లు ఉన్న వాటిలో 17%. సో 500 నుంచి 1,500 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలో కూడా దాదాపు 16% మేర సో రీటైల్ ఇన్వెస్టర్స్ స్టేక్ ఉంది. అంటే కొద్దిగా ఆందోళన కలిగించే విషయం. సో బెటర్ స్టాక్స్లో ఉండండి, క్వాలిటీ స్టాక్స్లో ఉండండి. ఏదో రివైవ్ అవుతుంది, ఏదో అద్భుతాలు జరుగుతుందని కాకుండా పెద్ద స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్లో ఉన్నాయి. నిన్న గతంలో చెప్పాము వెల్త్ క్రియేటర్స్ వాళ్ళకి సిఎట్ రికమెండ్ చేసాము. అక్కడి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా స్టాక్ పెరిగింది. సో 1100లో ఒకసారి రికమెండ్ చేసినప్పుడు పెరిగింది, తర్వాత 1400లో కూడా రికమెండ్ చేసి ధైర్యం చేసి రికమెండ్ చేసినా కూడా అక్కడి నుంచి కూడా స్టాక్ చాలా రిటర్న్స్ ఇచ్చింది. సో ఇలాంటి క్వాలిటీ స్టాక్స్లో ఉంటే ఏంటంటే ఒకవేళ పడ్డా కూడా మార్కెట్ కానీ స్టాక్ కానీ మళ్ళీ వేగంగా రికవర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న స్టాక్స్లో, పెన్నీ స్టాక్స్లో ఉన్నారు, స్మాల్ క్యాప్ స్టాక్స్ అని, మిడ్ క్యాప్స్ అని రకరకాల పేర్లు పెట్టి అమ్ముకుంటున్నారు ఈ మధ్య. సో అలాంటి వాటిల్లో ఉన్నామంటే మళ్ళీ బయటికి రావడం కూడా కష్టం అవుతుంది. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి ఈ మార్కెట్స్లో, ఈ పీక్లో, ఇలాంటి సమయంలో. అండ్ సైన్డ్ టు బిల్డ్ సాఫ్ట్వేర్ ఫర్ టెల్కోస్ రోలింగ్ అవుట్ 5G. సో 5Gని రోల్అవుట్ చేస్తున్న కంపెనీస్కి, టెలికామ్ కంపెనీస్కి సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసి ఇచ్చే ప్రయత్నాల్లో ఉంది సైంట్. సో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, దీన్ని కూడా మన రాడార్లో ఉంచుకోవచ్చు. బాగా డీప్ కరెక్షన్ వచ్చింది ఈ స్టాక్లో కూడా మన గతంలో, బట్ అక్కడి నుంచి కూడా లోయర్ లెవెల్ నుంచి చాలా స్ట్రాంగ్గా పెరిగింది. సో దీన్ని కూడా మన రాడార్లో ఉంచుకొని ఏదైనా కరెక్షన్స్లో బై చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ వీకెండ్ రోజున ఉన్న ఇది. అండ్ మనకి 2021 ఫిబ్రవరి 21 తారీఖున ఆప్షన్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ క్లాస్ హైదరాబాద్లో మనము ఏర్పాటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సో రిజిస్ట్రేషన్స్ 15వ తారీఖు వరకు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే కోవిడ్ నిబంధనల దృష్ట్యా మనకి ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఎంక్వైరీస్ వస్తున్నాయి కాబట్టి సో 15th లోపు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒక రీసెర్చ్ బేస్డ్ అనలిస్ట్, క్వాలిటీ అనలిస్టులు ఆప్షన్స్ క్లాస్ చెప్తే ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది క్లాసులు విన్న తర్వాత. సో ఎక్సెల్ షీట్స్ ఉపయోగించుకొని, సాఫ్ట్వేర్స్ని, ఫ్రీ సాఫ్ట్వేర్స్ని ఉపయోగించుకొని సో ఫుల్ లెంత్గా మీకు ఆప్షన్స్ మీద, ఫ్యూచర్స్ మీద మంచి అవగాహన కలుగుతుంది. ఫ్యూచర్ అండ్ డెరివేటివ్స్లో ప్రొఫెషనల్ ట్రేడర్గా మీరు మారేందుకు అవకాశం కనిపిస్తుంది. ఈ 2 రోజులు నేర్చుకుంటేనే ఫుల్ లెంత్ వస్తుంది అంటే ఫుల్ లెంత్ ట్రేడర్ అయిపోతారని ఎవరు చెప్పరు, నేను కూడా చెప్పలేను. ఎందుకంటే దీన్ని బాగా మీరు ప్రాక్టీస్ చేసుకుని చేస్తే ఖచ్చితంగా ప్రొఫెషనల్ ట్రేడర్ అయ్యేందుకు మాత్రం మీకు అవకాశం ఉంటుంది. మీ ప్రాక్టీస్ అండ్ మీ ఆలోచన పరిధి అండ్ మీ ఎమోషన్స్ కంట్రోల్ కూడా ఎక్కువ ఆధారపడి ఉంటాయి కాబట్టి సో ఒక గైడెన్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. తర్వాత మీకు అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసేందుకు అనలిస్ట్ ఎప్పుడు ఫోన్లో సిద్ధంగా ఉంటారు కాబట్టి ఈ ఆపర్చునిటీని వినియోగించుకోవాలని చెప్పి సూచిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.